మాజీ మంత్రి పెద్దలు ఎంపీ ఈటల రాజేందర్ సార్ గారికి, మరియు పబ్బు రామచంద్రన్ గారు, ఈదునూరి శ్రీనివాస్ గారు మరియు పబ్బు రమేష్ గారికి, మాజీ ఎంపీసీ వర్యులు పెరిక మొగిలి గారికి, మరియు నా కన్నూరు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మా రాజకీయ జీవితం తెలంగాణ ఉద్యమం సార్ వెనుకనే మేము కూడా ఉన్నాం. సేవలకు సార్కు మనం జీవితాంతం రుణపడి ఉండాలి. సార్ అడుగుజాడలో మీ వెనుక సారు వెనకాలే మేము మీ ముందుకు మీ బిడ్డగా మీ కన్నూరు ప్రజలకు సేవ చేయడానికి సారు సలతో నేను మీ ముందుకు వచ్చాను. మీ ఆశీర్వాదంతో మీరు ఓటు వేసి సార్ ఆశీర్వాదంతో మీరు ఓటు వేసి ఆశీర్వదిస్తే నేను చేసే కొన్ని పనులు: పాత గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చి మెరుగైన సేవలు చేస్తాము. ఇది నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి కోచింగ్ అయ్యే ఖర్చు మొత్తం భరిస్తాము. కన్నూరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి జరిగే విద్యార్థులు వార్షిక ఫీజు చెల్లిస్తాము. కన్నూరు నుండి రాములపల్లెకి వెళ్ళే దారిలో వీధి దీపాలు ఏర్పాట్లు చేస్తాము. ఎస్సీ కమ్యూనిటీ యొక్క కమ్యూనిటీ హాల్, యాదవ, ముదిరాజ్, పద్మశాల కులస్తుల కమ్యూనిటీ హాల్లు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాము. గౌడ కులస్తుల ఎల్లమ్మ గుడి నిర్మాణంలో నా వంతు సహకారాలు అందిస్తాము. యువత కొరకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్డు సభ్యులుగా తౌటం చిరంజీవి, తగిరెడ్డి కవిత దేవేందర్ రెడ్డి, పల్లె మధుకర్, జిల్లపల్లి విక్రమ్, ఇనుగాల వర్ణిక రమేష్, అల్లపు శ్రీనివాస్, తాండ్ర అనూష ప్రశాంత్, గుమ్మడి ప్రశాంత్, పెండ్యాల జ్యోతి రాజేందర్, కసరపైన శ్రీనివాస్, వీళ్ళందరూ వార్డు సభ్యులు. నాతో పాటు మీ అమూల్యమైన ఓటును 11వ తేదీన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి మీ ఇంటి బిడ్డను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించగలరని కోరుతున్నాను. మైక్ వినబడుతుందా? వినబడుతుందా? స్వాతి కిషన్ రెడ్డి, ఆ కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుంది ఇవన్నీ హామీలు ఇవ్వమని. చాలా హామీలు ఇచ్చినావు తల్లి. వాళ్ళు కోరుకునేది గ్రామ సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా ప్రజలు కోరుకునేటివి రెండే. ఒకటి, వాళ్ళని చల్లగా చూడడం. చల్లగా అంటే ఏ ఇబ్బందులు లేకుండా, ఎప్పుడు ఆపద వచ్చినా, ఎప్పుడు అవసరం పడ్డా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి, ఇంటికి పోతే కూర్చోబెట్టగలిగి, ఛాయ్ ఇచ్చి, మంచిగా 4 మాటలు మాట్లాడి నేనున్నా అనేటువంటి భరోసా కోరుకుంటారు సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి. రెండవది ఏం కోరుకుంటారు? గెలిచే ముందు ఎట్లున్నామో గెలిచిన తర్వాత కూడా గట్లే ఉండాలని కోరుకుంటారు. మనిషి మారద్దని భాష మారద్దు, పద్ధతి మారద్దు, నోట్ల నాలుక లెక్క ఉండాలని కోరుకుంటారు. దీని తదనంతరం ఏం కోరుకుంటారంటే ఇంత అభివృద్ధిని కోరుకుంటారు. కానీ ప్రజలకు అంత అర్థమైపోయింది. ఇప్పుడు మనం చెప్పేది ఏం లేదు. గతంలో చేసిన పనులకే బిల్లులు రాక గ్రామ సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, ఎంపీటీసీలుగా మందు డబ్బాలు పట్టుకొని కలెక్టరేట్ల ముందు తాగి చచ్చిపోతామని చెప్పి కుటుంబ సభ్యులు చనిపోయిన సందర్భాలు, చనిపోదామని పోయిన వాళ్ళు పట్టుకున్న సందర్భాలు మీరు చూశారు. ఇక్కడ ఏం పెద్దగా గ్రామ పంచాయతీలలో నిధులు లేవు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సఫాయి కార్మికులకు ఇచ్చే జీతం
15th ఫైనాన్స్ కమిషన్ ఢిల్లీ నుంచి వాళ్ళ పైసలు రాకపోతే జీతాలు లేవు. చాలామంది తెలియదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఉంటుంది. ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాకపోతే ఊళ్ళో కరెంటు బిల్లు కట్టడానికి కూడా పైసలు ఉండవు. ఇవాళ కరెంటు బిల్లు కట్టే పైసలు, ఇలా లైట్లు పెట్టే పైసలు, నీ మురికి కాలంలో కట్టే పైసలు, వాడకట్లలో సిమెంట్ రోడ్లు వేసే పైసలు, ఈ పచ్చడి చెట్టు పెరిగే పైసలు, నువ్వు తింటున్న బియ్యము, నువ్వు తీసుకుంటున్నటువంటి పెన్షను, నీకు ఇచ్చే డబుల్ బెడ్రూము, ఇవాళ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపితే తప్ప సాధ్యం కాదు. కానీ ఏమంటారు ఇక్కడ, నాకు ఓటెత్తేనే నీకు పెన్షన్ ఇస్తాం, నాకు ఓటెత్తేనే అట్లా. ఇప్పుడు కేసీఆర్ పోయిండు. ఎవరు వచ్చిండ్రు? కాంగ్రెస్ వచ్చింది. పెన్షన్ పోయిందా? పెన్షన్ తగ్గిందా? బియ్యం పోయినాయా? ఏవి పోవు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను గతంలో కూడా ఒక కథ చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్పను. కానీ వీళ్ళంతా కూడా ఏ పార్టీ వాళ్ళైనా, ఢిల్లీలో ఉన్నోళ్ళైనా, రాష్ట్రంలో ఉన్నోళ్ళైనా, ఏ పార్టీలైనా కావచ్చు కాక, మనం కట్టిన పనుల పైసలకు కాపలదారులు మాత్రమే తప్ప ఓనర్లు కాదు. మూడుదాకా ఓనర్ అనుకుంటాడు కేసీఆర్ 2023 వరకు. మళ్ళీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఓనర్ అనుకుంటాడు. ఎప్పటిదాకా అనుకుంటాడు? 2028 నవంబర్ వరకు అనుకుంటాడు. తర్వాత మళ్ళీ ఎవరు అవుతారు? అందుకనే అంతిమ ఓనర్లు ఎవరు? ప్రజలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇవాళ స్వాతి ఎన్ని మాటలు చెప్పింది. స్వాతి సర్పంచ్ వల్ల ఎట్లా వస్తుంది? ఈటలాంధ్రానికి వస్తుందా? నా కన్నూరు ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసి ఆశీర్వదిస్తేనే వస్తుంది తప్ప పైసలకు రాదు. వస్తుందా? అందుకనే కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు ఇది. ఎవడన్నా బాగా పైసలు ఉన్నోడు నేను 3,000కు ఇస్తా, 4,000కి ఇస్తా అంటే తీసుకుంటారు. కానీ వేసుకునే దిక్కు వేసుకుంటారు. ఒకవేళ పైసలకే ఓట్లు పడతాయి అనుకుంటే 2021లో మీకు ఎన్ని పైసలు ఇచ్చిండ్రు? 6,000 రూపాయలు ఇచ్చిండ్రు. కొన్ని దిక్కుల పాపం నా జై కొట్టినందుకు, నా జెండా పట్టినందుకు, రాజేంద్రని అన్నందుకు చిన్న పిల్లగాళ్ళకు కూడా రుమాలు చుట్టుకొని జై ఈటలు చేయడానికి పైసలు లేదే. కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, హుజురాబాద్ ప్రజలు గెలిచిందా లేదా మీరు చెప్పండి. అందువల్ల నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావో తల్లి, నేను ఒక్కటే నేను ఎందుకు వచ్చినా, ఎప్పుడు జనరల్గా సర్పంచ్ ఎన్నికలప్పుడు ఎక్కువ దగ్గర రాకపోతుంది, నాయకులను పిలిచి మాట్లాడిపోతుంది. కానీ నేను కనపడక మీకు 2 ఏళ్ళు అవుతుందా లేదా? ఇదే చెట్ల కింద వాళ్ళు డ్రామా వేయంగానే నమ్ముతుంది, ఓట్లు గుద్దుతుంది, ఇవాళ ఆగమైపోతుంది. మళ్ళీ మీరు వదిలిపెడితే నన్ను ఎవరో పాపం అక్కడ చేర్చుకొని నన్ను మళ్ళీ అక్కడ గెలిపించుకుంటారు. నేనేమో కొత్త సంసారం కాబట్టి పాపం వాళ్ళకు సేవ చేస్తున్నాను. మీకు 20 ఏళ్ళు మీరు కోరిన రాకి బ్రిడ్జ్ కట్టేయమని, మీరు కోరిన రాక 4 లేన్ల రోడ్లు వేయమని, మీరు కోరిన రాకి సిమెంట్ రోడ్లు వేయమని మీరేం కోరలే. కానీ మీ బిడ్డగా నాకు ఇది తెలిసిన వాడిగా మీ అవసరాలను గుర్తించి నేను అన్ని పనులు చేసిన. ఇప్పుడు అవి చెప్తాను, ఇవి వేసిన అవి వేసిన. నువ్వు మొన్న వరదలు వచ్చినప్పుడు, వాగు దాడుతున్నప్పుడు నీకు గుర్తొస్తుంది, ఈ బ్రిడ్జి లేకపోతే ఇలా ఊళ్ళకి వెళ్ళి బయటికి పడలేం కాదని. నీకు ఇదే ఉప్పల్ చెరువు కింద 3 గొంతులు ఉంటుంటే గోతులు, సైకిల్ మోటార్ పోతున్నప్పుడు, ఆటోలో పోతున్నప్పుడు గర్భిణీ స్త్రీలు పడే అవస్థ ఎంతో నాకు తెలుసు. ఇవాళ ఉన్నాయా గట్లా? ఇవాళ ఎక్కడ ఉన్నాయా గట్లా? కోరిండ్రు ఎవరైనా? చేస్తాం బాధ్యత. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఏమంటారంటే నేను గెలిస్తేనే వస్తుంది, ఎవరు గెలిచినా వస్తాయి. గుర్తుపెట్టు. ఒకవేళ నేను 2004లో మీరు గెలిపించారు, మనం నిత్యం పట్టాల మీద, రోడ్ల మీద ఉద్యమాలు చేసామా లేదా? కానీ మనకు అన్నీ వచ్చినాయి. మనకి ఇండ్లు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, మనకు రోడ్లు వచ్చినాయి, మనకు మూరీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే కొట్లాడినాయి కాబట్టి. నేను కూడా ఎమ్మెల్యేనే కాబట్టి వచ్చినాయి నాకు. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేకే వస్తాయి, అధికార పార్టీ కాకపోతే రావు అనేది కేసీఆర్ వచ్చినాక మొదలైంది. కానీ అంతకుముందు లేకుండా ఇట్లా ఏ ప్రభుత్వం ఉన్నా
నా కన్నూరుకి ఏదైనా అవసరం పడితే తెచ్చగలిగే కెపాసిటీ స్వాతికి దాని వెనుక ఉండే నాకుంటుంది. మీరు గట్లా ఈ వీళ్ళకి ఇస్తేనే వస్తాయంటే అవన్నీ భయపడకూడదు. విన్నాం, ఎంతమందిని చూస్తేవి, ఎంతమంది కోట్లు ఎత్తివి, ఇవంతా నడవంతరాల కొంతమంది ఉంటారు. నాతో ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపించుండి పనిచేసి పెట్టిపోదామని చెప్పి హామీ ఇవ్వడానికి వచ్చినాడు. వారిని వారి బాడీ మెంబర్లను మీరు గెలిపించండి, తప్పకుండా మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ వస్తా. అప్పుడప్పుడు నేను కూడా నాకు కూడా బాధ్యత అయిపోయి అక్కడ నేను ఎంపీ అయిపోతుంది. నాకు అక్కడ 70 లక్షల మంది జనం ఉండే. అప్పుడంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం ఉండే, పెద్ద కుటుంబం అయిపోయింది అక్కడ. 70 లక్షల మందే, 40 లక్షల ఓట్లే, కాబట్టి తీర్చలేదు. అయినా నేను చాలాసార్లు వచ్చిపోతున్నా, అప్పుడప్పుడు మెరుపులాగా వచ్చిపోతున్నా. ఇక్కడ మా మాజీ సర్పంచ్ రామచంద్రమని ఉన్నాడు, ఇక్కడ రమేష్ ఉన్నాడు, ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు, మా మొగిలి ఎంపీటీసీ ఉన్నాడు, వీరున్నారు, ఇంకా నాయకులు ఉన్నారు. నేను ఒకటే, దీనికి పంచాయతీ అక్కర్లేదు, దీనికి పెద్ద ఆగమాగం కావాల్సి అక్కర్లేదు. 11వ తారీఖు నాడు ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ ఓట్లలో నీ గుర్తేం గుర్తమ్మా? ఫుట్బాల్ గుర్తు. ఆమె గుర్తేమో ఫుట్బాల్ గుర్తు, వార్డు మెంబర్ గుర్తు వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి దయచేసి గెలిపించండి. ఇలా మీరు మనం మాయ మాటలు వింటాం, ఎవడైనా నటిస్తే లొంగిపోతాం. కొంచెం ఏడవగానే లొంగిపోతుంది, మీరు ఎడితే వాళ్ళు ఏడిసి ఆగమైపోయాయి, ఎవడు కనపడకపోయా. వస్తాండి ఎవడైనా మీ వాడకట్టుకు వచ్చింది, ఎవరైనా మీ వాడకట్టుకు చేస్తుండే ఏమన్నా. అందుకని ఆగం కావాలి. ఇది కులం పంచాయతీ కాదు, ఓట్లు ఈ గ్రామాన్ని బాగు చేసుకునే, మన బతుకుల్ని బాగు చేసుకునే పంచాయతీ. కాబట్టి దీనికి జెండా లెక్కలేదు, దీనికి పార్టీ లెక్కలేదు, దీనికి కేవలం మనసున్న మనిషి కావాలి, నీతో కలిసిపోయే మనిషి కావాలి, నీ కో అంటే కో అనే మనిషి కావాలి. కాబట్టి వార్డు మెంబర్లని, సర్పంచ్ని ఇలా గెలిపించి స్వాతి కిషన్ రెడ్డి గారిని సర్పంచ్ అభ్యర్థి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, భారత్ మాతాకి ఫుట్బాల్ గుర్తుకే